నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ అన్నదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదని పిసిసి అధ్యక్షులు ఎం దసరా సెలవులు వచ్చేశాయి. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు ఆదివారం నుండి దసరా సెలవులు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు ఉత్సాహంతో దసరా సెలవులను గడపడానికి తమ సామాగ్రితో బస్టాండ్కు బయలుదేరి వెళ్లారు. దీంతో బస్టాండ్లోని బస్సులన్నీ విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ ఆదివారం నుండి విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని తమ సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ సామాగ్రితో తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్టాండ్లకు చేరుకున్నారు. విద్యార్థులంతా ఇంటికి వెళ్దామనే ఉత్సాహంతో రావడంతో బస్టాండ్ ప్రాంగణమంతా విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. బస్సులన్నీ విద్యార్థులతో కిక్కిరిసిపోవడంతో బస్సుల కోసం విద్యార్థులు ఎదురుచూపులు చూశారు. బస్సులు రాగానే పరుగులు తీస్తూ సీట్ల కోసం పోటీ పడ్డారు. సీట్లు దొరకకపోయినా సరే ఇంటికి చేరుకోవాలని బస్సులో నిలబడి మరీ వెళ్లారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినందున వాగులు వంకలు పొంగి పొర్లడంతో పాటు చెరువులన్నీ నిండుకుండలా మారాయి. దసరా సెలవులలో విద్యార్థులు ఈత కోసం చెరువులు వాగులు తదితర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భీమ్గల్ లింబాద్రిగుట్టపై గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. భీమ్గల్ లింబాద్రిగుట్టపై గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ రాబోయే కాలంలో లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రధానంగా భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. పార్కింగ్ ప్రాంతాలను సక్రమంగా గుర్తించి భక్తులను సులభంగా గమ్యస్థానానికి చేర్చేలా చూడాలని, భక్తులకు త్రాగునీరు, వైద్య సహాయం, లైటింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా భక్తులకు మార్గదర్శనం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ జాతర విజయవంతంగా శాంతియుతంగా నిర్వహించబడేందుకు పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ, స్థానిక సంస్థల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ సిఐ సత్యనారాయణ, భీమ్గల్ ఎస్ఐ సందీప్, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదని పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దేవుడిని నమ్మే వ్యక్తుల్లో నేను మొదటివాడినని చెప్పారు. దేవుని ఆశీస్సుల వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. సేవా దృక్పథంతో అన్నదానం కొనసాగించడం పేదల ఆకలి తీర్చే మహాదానమని మహేష్ గౌడ్ వివరించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగర శివార్లోని ఉత్తర కాశీ క్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్జీఎస్ పద్మావతి నిత్య అన్నదాన హిందూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భక్తులకు అన్నదానం వడ్డిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఎవరూ ఉండకూడదనే సంకల్పంతో ఈ అన్నదానం ప్రారంభించడం అభినందనీయమన్నారు. అన్నదానం కన్నా గొప్పదానం మరొకటి లేదని పేర్కొన్నారు. దేవుడిని నమ్మే వ్యక్తుల్లో నేను మొదటివాడినని, దేవుడి ఆశీస్సుల వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని, నా వంతుగా ట్రస్ట్కి 1,01,116 రూపాయలు విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సేవా దృక్పథంతో అన్నదానం కొనసాగించడం పేదల ఆకలి తీర్చే మహాదానంగా పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని సూచించారు. ట్రస్ట్ సభ్యులు అవసరం ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలుస్తారని నమ్ముతున్నానని మహేష్ గౌడ్ చెప్పారు. నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన హిందూ ట్రస్ట్ సభ్యులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని అన్నారు. అలాగే స్థానిక ఆలయంలో జరుగుతున్న అన్నదాన సేవలు, ఆలయ అభివృద్ధి తదితర అంశాలపై స్థానిక ఎమ్మెల్యేతో చర్చిస్తానని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. దేవుడికి నిత్య స్థలంతో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాలు కూడా ల్యాండ్ ఇవ్వాలని చాలా చోట్ల వినతులు వస్తూ ఉన్నాయి. ఏదైనా దేవుడికి కావాల్సింది అవసరమైనంత వరకు ఇవ్వాలని ప్రతిపాదన ఉంది. అన్నట్టుగా స్వామి వచ్చేంత లోపల దీన్ని ప్రక్రియ పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. భక్తి అనేది వాళ్ళ సమాజంలో చాలా అవసరం. భగవంతుడు ఉన్నాడు, మనకు ఎప్పుడు ఆశీర్వదిస్తాడని నమ్మే వ్యక్తులు నేను మొదటి వాడిని. రోజు పొద్దున పూజ చేసుకుంటే బయటకు రాము. భగవంతుడు ఆశీర్వాదం వల్లే మనం ఈ స్థానంలో ఇవ్వాలి. ఇక్కడ ఉన్నాం, వారి ఆశీర్వాదం ఉంటేనే ముందుకు పోతాం. నిజామాబాద్ పట్టణంలో తిరుపతిని తలపించే ఈ దేవాలయం నిర్మాణం ఒక అద్భుతంగా కట్టడం. సంపద గారితో అంటూ ఉంటే విగ్రహాన్ని చూస్తూ ఉంటే నిజంగా స్వామివారు మన ముందున్నారు, మనం చూస్తూ ఉన్నారు, మనం ఆశీర్వదిస్తూ ఉన్నారనే ఆ కల్పన కలుగుతూ ఉంది. అంతటి తేజస్సు ఆ లైన్ మూడుకల్లో కనపడతా ఉంది. ఇది డబ్బులు పెడితే రాదు, అదృష్టవశాత్తు ఆ స్వామివారి నిజానికి వచ్చినట్టుగానే మనకు కనపడతా ఉంది. ఇక్కడ వారు నిలవడం, వారు మనకు అనుకూలంగా కనిపించడం అనేది అదృష్టం. నిజామాబాద్ హిందూ పట్టణ ప్రజల అదృష్టం. నిజామాబాద్ నగరంలో జిల్లా గ్రంథాలయ నూతన భవనం, జిల్లా న్యాయస్థానానికి సంబంధించిన భవనాల కోసం తన వంతు కృషి చేస్తానని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన భవనాల కోసం ఓల్డ్ డీఈఓ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలాన్ని ఆయన పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా గ్రంథాలయ నూతన భవనం, జిల్లా న్యాయస్థానానికి సంబంధించిన ఆ భవనాల కోసం ఓల్డ్ డీఈఓ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలాన్ని గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజురెడ్డితో కలిసి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి గ్రంథాలయాన్ని సందర్శించి యువతీ యువకులతో టీపీసీసీ చీఫ్ ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 65,000కు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు నిరుద్యోగులకు వివరించారు. తాజాగా ఆర్టీసీలో ఉద్యోగాల కోసం వెలువడిన నోటిఫికేషన్ ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులకు మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. ఆయన వెంట టీపీసీసీ జనరల్ సెక్రటరీ రామ్ భూపాల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, రత్నాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించి మంచి అలవాట్లు నేర్పే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని బషీరాబాద్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కనుక గంగాధర్ అన్నారు. తమ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు క్రమంగా హాజరు కావాలని, చదువులో వెనుకపడకుండా గమనించాలని ఆయన సూచించారు.
కమర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కనక గంగాధర్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చదువులో తల్లిదండ్రుల సహకారం ఎంతో ముఖ్యమని, పాఠశాల స్థాయిలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలకు వారు చురుకుగా పాల్పంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు క్రమంగా హాజరు కావాలని, చదువులో వెనుకబడకుండా గమనించాలని పిలుపునిచ్చారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు, విద్యార్థుల ప్రగతి, మౌలిక సదుపాయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే ప్రభుత్వం ఆదేశాల మేరకు బతుకమ్మ పండుగ సందర్భంగా పాఠశాలలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ ప్రేమలత, సభ్యులు గిరిజ, రూపశ్రీ తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బషీరాబాద్లో కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో తల్లిదండ్రులందరూ ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. మరియు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి పిల్లల భవిష్యత్తును నిర్దేశించడానికి తల్లిదండ్రుల యొక్క సహకారం చాలా అవసరం ఉందని మేమందరం కోరుకున్నాము. దానికి తల్లిదండ్రులు కూడా మా బాధ్యతను ఖచ్చితంగా మేము నిర్వర్తిస్తాం సార్, వచ్చే మీటింగ్ వరకు మా పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తామని తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఉపాధ్యాయ వృత్తి అంటే గౌరవప్రదమైన వృత్తి కాబట్టి విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తూ చదువుపై శ్రద్ధ పెట్టాలని పాఠశాల స్కూల్ అసిస్టెంట్ వెనిగళ్ల సురేష్ తెలిపారు. దసరా సెలవుల్లో తల్లిదండ్రులు విద్యార్థులకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా విహారయాత్రలు, సమాజం గురించి తెలియజేయాలని ఆయన సూచించారు. నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో ఈ నెల 21వ తేదీ నుండి దసరా సెలవుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. శంకర్ భవన్ పాఠశాల హెడ్ మాస్టర్ సాయన్న, స్కూల్ అసిస్టెంట్ వెనిగళ్ల సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు అలసత్వానికి మరియు చరవాణిలకు దూరమై చదువులపై శ్రద్ధ పెట్టాలన్నారు. చదువుపై శ్రద్ధ పెట్టే విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా విశేషమైందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాలలో చదువుకున్న తర్వాత ఇంటి వద్ద కూడా విద్యార్థులను చదివిపించే హక్కు, అర్హత విద్యార్థుల తల్లిదండ్రులదే అని, ఇప్పుడున్న కాలంలో చరవాణిలకు దూరంగా ఉండాలని వెనిగళ్ల సురేష్ సూచించారు. రేపు కాబోయే భావి భారత పౌరులే విద్యార్థులని, విద్యార్థుల నైపుణ్యాలను పెంచుతూ హాజరు శాతం పెంచుతూ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు. అందుకు తల్లిదండ్రుల సహకారం ఖచ్చితంగా కావాల్సి ఉంటుందని ఆయన మరోసారి గుర్తు చేశారు. శంకర్ భవన్ పాఠశాల స్కూల్ హెడ్ మాస్టర్ సాయన్నతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలను రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ విశిష్టతను, ఔన్నత్యాన్ని విద్యార్థులకు తెలియజేయడానికి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. నగరంలోని వర్ణి రోడ్లో గల సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. సోమవారం నుండి తెలంగాణలో జరిగే బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని హై స్కూల్లోని మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లులు విద్యార్థులచే రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఎంతో ఉత్సాహంగా కనువిందు చేసే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగిందని జెమ్స్ క్లబ్ నిజామాబాద్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలను ప్రతి ఏటా క్లబ్ తరపున ఘనంగా నిర్వహిస్తామని, అలాగే పండుగ యొక్క ఔన్నత్యాన్ని విద్యార్థులకు తెలియజేస్తామని వివరించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను తప్పకుండా పాటించే విధంగా ఈ బతుకమ్మ పండుగ సంబరాలను నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజు రమేష్, క్లబ్ సభ్యులు, పాఠశాల ప్రిన్సిపల్ లతా గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము మా క్లబ్ తరఫున మేము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించాము. అయితే ఇందులో భాగంగా ఎందుకు అంటే తెలంగాణ ముఖ్యంగా ఈ బతుకమ్మ అనేది ఎక్కువ తెలంగాణలో ఆడతారు. తర్వాత ఈ తెలంగాణ సంస్కృతి ఈ బతుకమ్మలో ఉట్టిపడుతుంది. అయితే బతుకమ్మను పూలతో తయారు చేసే ఈ బతుకమ్మలు ఏ పూలు ఎందుకు వాడతారు, ఏ పూలతోటి ఏమేమి సైన్స్ ప్రకారంగా మంచి జరుగుతుంది, తర్వాత ఈ బతుకమ్మ ఎన్ని రోజులు ఆడతారు, దేనికి ఆడతారు అనే పిల్లలకు కూడా ఇప్పటి నుంచి చిన్నపిల్లలకు అన్ని విషయాలు తెలియాలని చెప్పేసి మేము ఇది నిర్వహించడం జరిగింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. మామిడిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కు సంబంధించి పెన్షన్ డబ్బు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. వారి నుండి 8 లక్షల రూపాయలు రికవరీ చేసి 2 నిందితులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ డివిజన్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బండి నరేందర్ పెన్షన్ పంపిణీ కోసం తీసుకొచ్చిన 8 లక్షల రూపాయల నగదు 2025 ఆగస్టు 29వ తేదీన రాత్రి దొంగలించారు. పోస్ట్ ఆఫీస్ అధికారులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డివిజన్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి మాట్లాడుతూ టెక్నికల్ సాక్ష్యాల ఆధారంగా నిందితులను గుర్తించి విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితులు కొండముల్ల రాకేష్, పత్తి సాయి కుమార్ల నుండి మొత్తం 8 లక్షల రూపాయల విలువైన నగదు మరియు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మాక్లూరు పోలీసులు సమయోచితంగా చర్యలు తీసుకోవడంతో మొత్తం నగదు తిరిగి రికవరీ చేయబడిందన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. డబ్బులు పంచిన తర్వాత 8 లక్షల చిల్లర పైసలు అతని దగ్గర ఉన్నాయి, అతని కస్టడీలో ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఇతను కొద్దిగా జలసా జీవితానికి అలవాటు పడి మొబైల్ ఫోన్ కొనుక్కోవాలి, కొన్ని ఖర్చులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ని కొండమల్ల రాకేష్కి చెప్పడం ద్వారా ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఎట్లా ప్లాన్ చేయాలి అని చెప్పేసి మొదట మామిడిపల్లి గ్రామంలో ఉన్న నరేందర్ ఇంటికి వెళ్ళి అక్కడ రెక్కీ చేసి ఆ ఇంటిని మొత్తం చూసుకొని ఆ రోజు 29th రోజు నైట్ ఎవరైతే రాకేష్ ఉన్నాడో అతను నేను వాళ్ళ దగ్గర ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే కంప్లైంట్ యొక్క తెలిసిన వాళ్ళ నుంచి తెలుసు అని చెప్పేసి నమ్మించి వాళ్ళ ఇంట్లోనికి ప్రవేశించి వాళ్ళతో కొంతసేపు గడిపి వాళ్ళతో చిట్ చాట్ చేసిన తర్వాత వీళ్ళందరూ పండుకున్న తర్వాత 8 లక్షల రూపాయలు తీసుకొని పారిపోవడం జరిగింది. మనకి ఎటువంటి క్లూస్ లేకుండే దీంట్లో క్లూస్ లేకున్నా కూడా ఉన్న సమాచారం ప్రకారం టోటల్గా మనకున్న టెక్నికల్ ఎనాలిసిస్ మీద మెయిన్గా టెక్నికల్ ఎనాలిసిస్ మీద డిపెండ్ అయ్యి ఈ కేసును ఛేదించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సాయి కుమార్ దగ్గర నుంచి 7,60,000 రూపాయలు, అదేవిధంగా రాకేష్ నుంచి 32,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ నేరం చేయడానికి ఏదైతే డియో వెహికల్ వాడారో అది కూడా సీజ్ చేశారు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం కుట్రకు తెరలేపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆల్మట్టిపై సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే జాగృతి తరపున తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం బంజారా హిల్స్ లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కృష్ణానది సగం తెలంగాణకు ప్రాణదాయినిగా ఉందన్నారు.
ఉమ్మడి ఏపీలో కృష్ణానది జిల్లాలో తెలంగాణ వాటా కోసం పోరాటం చేశామని ఆమె గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో కేసు వేస్తేనే స్టే వచ్చిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచడానికి 1,30,000 ఎకరాలు సేకరించడానికి సిద్ధమైందన్నారు. 5 మీటర్ల ఎత్తు పెంచి 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తుందని ఆమె తెలిపారు. అదే జరిగితే కృష్ణానదిలో తెలంగాణ ప్రాంతం వాళ్ళు క్రికెట్ ఆడుకోవడం తప్ప చేసేదేమీ లేదన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచాలని తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని కవిత తెలిపారు. మహారాష్ట్రలో 2 జిల్లాలు మునుగుతాయని అక్కడి సీఎం స్పష్టంగా చెప్పారన్నారు. తెలంగాణ సీఎంకు మాత్రం మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విషయం ఎందుకు తెలియడం లేదో అని కవిత ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనించాలని అన్నారు. పాలమూరు పులిబిడ్డ రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు కృష్ణానది ప్రాజెక్టులకు ₹1 ఇవ్వలేదని ఆమె తెలిపారు. కాంగ్రెస్ సుప్రీం సోనియా గాంధీతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఫోన్ చేపించి ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని ఆపాలని ఆమె కోరారు. హైదరాబాద్లో కృష్ణానది బోర్డు మీటింగ్ ఉందన్నారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం పాల్గొని ఆల్మట్టికి వ్యతిరేకంగా వాదనలు వినిపించాలని కవిత డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అవసరం లేని వాటికి సుప్రీంకోర్టుకు వెళ్తారని ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలన్నారు. గ్రూప్ 1 విషయంలో అవసరం లేకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్లిందన్నారు. ఆల్మట్టిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే జాగృతి తరపున తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బీఆర్ఎస్ నుండి వచ్చిన పదవి వద్దని స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేశానని ఆమె తెలిపారు. చైర్మన్ డిలే చేస్తున్నారన్నారు. మళ్లీ రాజీనామా ఇవ్వమంటే ఇస్తానని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చున్నారు. ఎంతమంది జై బీసీ అంటే అంత త్వరగా బీసీలకు న్యాయం జరుగుతుందని కవిత తెలిపారు. పార్టీలో నాకు జరిగిన ఇబ్బందులపై సీఎం ఏమన్నారో తనకు తెలియదని కవిత చెప్పారు. కానీ పార్టీలో నన్ను ఇబ్బందులు పెట్టారని తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. హరీష్ రావు మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా నాపై దాడి చేస్తున్నాయన్నారు. గత సంవత్సరం రాజకీయ కారణాలతో బతుకమ్మను జరుపుకోలేకపోయామని ఆమె తెలిపారు. ఇప్పుడు జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు హాజరవుతామన్నారు. స్వంత ఊరు నుండి ఆహ్వానం వచ్చింది కాబట్టి చింతమడకకు బతుకమ్మ ఉత్సవాలకు వెళ్తున్నానని ఆమె తెలిపారు. తాను చింతమడకకు వెళ్లడాన్ని రాజకీయ కోణంలో చూస్తారని తనకు తెలుసని ఆమె తెలిపారు. గత ప్రభుత్వం దసరాకు బతుకమ్మ పేరుతో చీరలు ఇచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి తాను సీఎం అయితే 2 బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దని, బతుకమ్మ పేరునే కొనసాగించాలని, లేకపోతే తెలంగాణ ఆడబిడ్డ పేరు పెట్టాలన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మనకి ఇబ్బంది అవుతుంది కృష్ణానది కర్ణాటకను దాటి రావడం అని చెప్పి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కేసేస్తే ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనందరికీ కూడా స్టే వచ్చింది. అటువంటి స్టేను ఇప్పుడు కర్ణాటక ఉల్లంఘిస్తూ మరి 1,70,000 ఎకరాలను సేకరించడానికి 70,000 కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద తక్షణమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు. వీళ్ళు ఇట్లా 5 మీటర్లు ఎత్తు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్లు నిల్వ కృష్ణాలో ఉంచుకుంటే మా మహారాష్ట్రలో 2 జిల్లాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోము, మేము సుప్రీంకోర్టుకు పోతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది, వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరిగా మన తెలంగాణ అత్యంత దారుణంగా మనం దుఃఖపడతాం. ఒకవేళ ఆల్మట్టి కనుక 5 మీటర్లు హైట్ పెంచుకొని 100 టీఎంసీలు కనుక వాళ్ళు నిల్వ ఉంచుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణానదిలో క్రికెట్ ఆడుకునుడు తప్ప ఇంకో దానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నారాయణపూర్ దాటి ఆల్మట్టి దాటి మన తెలంగాణకి కృష్ణానది రావడానికి ఆగస్టు దాటిపోతుంది. అయితే బీభత్సంగా వర్షాలు పడితే తప్పితే వరద రానటువంటి పరిస్థితి మనకి ఇప్పటికే ఉన్నది. అటువంటిది ఇంకొక 5 మీటర్లు పెంచితే 100 టీఎంసీలు నిల్వ ఉంచితే కృష్ణానది అనేటటువంటిది కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరికి అర్థం అవుతుందా అర్థం అవుతలేదా అనేటటువంటి మీమాంసలో బాధలో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉన్నారు. కామారెడ్డి పట్టణంలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. స్కూల్ నుండి పిల్లలను ఇంటికి తీసుకువెళ్తున్న ఓ మహిళా మెడలో నుండి 2 గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి 3 తులాల పుస్తల తాడును లాక్కొని పారిపోయారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో నివాసం ఉండే అనసూయ అనే మహిళ తన కుమార్తె పిల్లలను స్కూల్ నుండి తీసుకొచ్చేందుకు వెళ్ళింది. పిల్లలను స్కూల్ నుండి తీసుకువస్తుండగా మార్గ మధ్యలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి ఆ మహిళ మెడలో నుండి 3 తులాల బంగారు పుస్తెల గొలుసును లాక్కొని పారిపోయారు. వెంటనే ఆ మహిళ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సంబంధిత పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ఎదురయ్యిండ్రు అది ఇట్లా రౌండ్ దాకా వచ్చిర్రు, స్కూల్ ముందర దాకా వచ్చిర్రు. అలా ఖాళీగా ఉంది కదా, ఆ ఖాళీ దాకా ఇట్లా వచ్చిర్రు, తిరిగిర్రు. అయితే మీరు ఇండ్ల కోసం ఇట్లా ఎక్కుతుర్రేమో అని మేము అనుకున్నాం. మళ్ళీ మా వెనకమ్మటే నేను పిల్లగాని తీసుకునేసరికి మా వెనకమ్మటే వచ్చిండు. మా వెనకమ్మటే వస్తే ఇట్లా బండి ఆపుతుంటే నేను పిల్లగాని గుంజుకొని ఇట్లా వేసుకుంటూ జరిగిన. ఆయన బండి నుంచి దిగిండా ఇట్లా చేతులు ఇట్లా వేసి ఇట్లా లాక్కొని ఉప్పుతూనే ఉంది. రాని ఈరోజు గాంధీనగర్లో మా అమ్మగారు స్కూల్ నుండి మా బాబుని తీసుకొస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని దొంగలు బైక్ నుంచి వచ్చి వెనక నుంచి వచ్చి మా అమ్మ మెడ నుంచి కొట్టి పుస్తల తాడు మెడ నుంచి తీసుకొని పారిపోవడం జరిగింది. ఆ బంగారం సుమారుగా 3 తులాల మీద పావులెత్తు ఉంటుంది. నేను జాబ్ నుంచి వచ్చేసరికి మా అమ్మ నాకు జరిగిందంతా చెప్పింది. నేను కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి స్థానిక సంస్థల ఎన్నికలకు గాను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఎడపల్లి తహసీల్దార్ దత్తాద్రి బూత్ లెవెల్ స్థాయి సిబ్బందికి సూచించారు. కొత్తగా ఓటరు నమోదులో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదన్నారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా ఓటర్లను ఎలా నమోదు చేసుకోవాలో తెలుపుతూ శుక్రవారం ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మండలంలోని BLOలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దత్తాద్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు గాను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. కొత్తగా ఓటర్ నమోదులో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదన్నారు. నమోదు ప్రక్రియలో లేదా ఓటర్ తొలగింపులో 1కి 2 సార్లు ధృవీకరించుకుని పని చేయాలని సూచించారు. ఓటర్ నమోదు చాలా కీలకమన్నారు. ప్రస్తుతం BLOల దగ్గర ఉన్న ఓటర్ జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో ఏవైనా తప్పుగా ఉంటే సవరణ చేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో BLOలపై అధికారులు ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది, BLOలు అంకితభావంతో పనిచేస్తూ ఓటర్ నమోదు ప్రక్రియను క్రమంగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. శిక్షణా కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనూష, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ, కార్యాలయ సిబ్బంది, BLOలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2025కి సంబంధించి BLOలతో సమావేశం నిర్వహించబడ్డది. దీంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2025 నిర్వహించాల్సిందిగా మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి మన నిజామాబాద్లో ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 2002 ఓటర్ లిస్టు తోటి 2025 ఓటర్ లిస్ట్ని కంపేర్ చేస్తూ అప్పుడున్న పోలింగ్ స్టేషన్స్ ఎన్ని, ఇప్పుడున్న పోలింగ్ స్టేషన్స్ ఎన్ని, అప్పుడున్న ఓటర్లు, ఇప్పుడు 2025 ఓటర్ లిస్టులో ఎంతమంది మనకు అవైలబుల్ ఉన్నారని చెప్పేసి ఒక మ్యాపింగ్ జరుగుతుంది. ఆ మ్యాపింగ్ కోసం ఈరోజు మనం ఎడపల్లి తహసీల్దార్ల సమావేశం నిర్వహించి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని స్కూల్ యాజమాన్యం పేర్కొంది. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను శనివారం రోజు ఘనంగా నిర్వహించారు. స్కూల్కు చెందిన మహిళా ఉపాధ్యాయులు 11 బతుకమ్మలను తయారు చేసి పాఠశాల ఆవరణలో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు రావడంతో అందరూ కలిసి బతుకమ్మ బతుకమ్మ అంటూ పాటలను పాడుతూ సంబరాలను నిర్వహించారు. ఆ తర్వాత మహిళా ఉపాధ్యాయునిలు బతుకమ్మలను ఎత్తుకుని పాఠశాల నుండి విద్యార్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సమీపంలోని ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో మరొకసారి బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి నంది టెంపుల్ వద్దకు చేరుకొని బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. గత 11 ఏళ్ల నుండి తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు హిందూ పండుగలకు తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడు కూడా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవీమాత మండపాలకు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే మరియు ట్రస్ట్ చైర్మన్ ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవి నవరాత్రుల సందర్భంగా ఇందూరు నగరంలోని దాదాపు 250 మండపాలకు పట్టు చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత 11 ఏళ్ల నుండి తన ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలతో పాటు హిందూ పండుగలకు తమ వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. చెడుపై మంచి సాధించి విజయానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకుంటారని చెప్పారు. దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించిన సందర్భంగా ఈ పండుగను దుర్గాదేవికి అంకితం చేయబడిందని అన్నారు. హిందూ బంధువులు ఆడపడుచులంతా ఐక్యతతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దేవి నవరాత్రులకు తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హిందూ ధర్మరక్షణకు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడానికి ప్రతి కార్యానికి తన ట్రస్ట్ ద్వారా సేవలందించడానికి ముందుంటామన్నారు. అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్లే అని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతన్నలు సకాలంలో వర్షాలు కురిసి అధిక పంటలు పండించి సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, ధన్పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ శాఖ నడిచిన తర్వాత ముఖ్యంగా 1999 నుండి మా అమ్మ నాన్నల పేరు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంవత్సర కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 26 సంవత్సరాల నుండి నాలుగు లక్షల ఎవరిని ఖాళీ చేయకుండా పంపుతున్నా అంటే కేవలం అమ్మవారి ఆశీర్వాదం. గత 6 సంవత్సరాల క్రితం దసరా నవరాత్రులలో అమ్మవారికి ప్రతి మండపానికి ఒక చీర ఇవ్వాలని ఒక సంకల్పంతో మొట్టమొదటి సంవత్సరం 50 మండపాలు ఉండేవి. ఈరోజు 200 పై మండపాలు, గత సంవత్సరం 200. ఈ ప్రతి సంవత్సరం కూడా మండపాల సంఖ్య కానీ గణపతి నవరాత్రుల్లో గణపతి మండపాలు కానీ పెరుగుతున్నాయి. గణపతి నవరాత్రుల్లో కానీ గణపతి విగ్రహాల పంపిణీ కానీ దసరా నవరాత్రులు పట్టు చీరల పంపిణీ కానీ మా ట్రస్ట్ ద్వారా చేస్తుంటే మొట్టమొదటిగా మా అమ్మవారి ఆశీర్వాదంతో పాటు ఆ భగవంతుడి ఆశీర్వాదం మా పైన ఉన్నందుకు సదా మేము భగవంతునికి రుణపడి ఉంటాం. అదేవిధంగా నా అన్ని కార్యక్రమాలకు ముఖ్యంగా సహకరిస్తున్న ఆ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, టీంలకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీ ఇన్ఫ్లోలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రోజు 3.5 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా శనివారం రోజు కొంత మేరకు తగ్గి 2,13,285 క్యూసెక్కుల వరద వస్తుంది. 39 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరదలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతే మొత్తం నీరు నిల్వ ఉంది. డ్యాం నుండి వరద గేట్ల ద్వారా 1,97,010 క్యూసెక్కుల వరద కాల్వ ద్వారా 6,735, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000, కాకతీయ కాలువ ద్వారా 4,000, సరస్వతి కాలువకు 400, లక్ష్మీ కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతుండగా ఆవిరి రూపంలో 709 క్యూసెక్కులు పోతుంది. దీంతో మొత్తం అవుట్ఫ్లో 2,13,285 క్యూసెక్కులుగా ఉంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో సమానంగా ఉండడంతో ప్రాజెక్టు నీటి సామర్థ్యం నిలకడగా ఉంది. ప్రాజెక్టు నుండి నీటి విడుదలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన గల జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతుంది. 4 టర్బైన్ల ద్వారా జెన్కో అధికారులు కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు 39 వరద గేట్లు ఎత్తడంతో గోదారమ్మ పరుగులెడుతుంది. ఈ మనోహర దృశ్యాలు తిలకించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
నిజామాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది దయాకర్ గౌడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మొదట జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం దయాకర్ గౌడ్ టీపీసీసీ సెల్ రాష్ట్ర కో కన్వీనర్గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయనను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రశాంతమైన వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని వర్ణి ఎస్హెచ్ఓ మహేష్ దుర్గామాత మండపం నిర్వాహకులకు విన్నవించారు. శనివారం ఉమ్మడి వర్ణి మండలం ఎస్హెచ్ఓ మహేష్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోస్రా గ్రామంలో అందరూ కలిసి ఒకే మాతను ప్రతిష్ఠించడం పట్ల గ్రామస్తులను అభినందించారు. నవరాత్రులు ముగిసే వరకు ప్రతిరోజు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరా పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ బిల్లా పోతారెడ్డి, మండపం నిర్వాహకులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అంబెమార్ గ్రామంలో గల మోడల్ వసతి గృహంలో విద్యార్థులు శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో అధ్యాపక బృందం, వసతి గృహ వార్డెన్, విద్యార్థినులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. నిజామాబాద్ నగరంలోని సర్కిల్ 3 వర్ణి రోడ్లో గల ఐటీఐ గ్రౌండ్లో వాకర్స్, సామాజిక కార్యకర్తలతో మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీ మరియు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రౌండ్ మొత్తాన్ని శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి మరియు ఇంటి వ్యర్థాలను, తడి, పొడి చెత్తను ప్రమాదకరమైన వర్గాలుగా విభజించడం యొక్క ప్రాముఖ్యత గురించి వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైల్లో రవాణా చేస్తున్న 8 లక్షల రూపాయల విలువైన 2000 కిలోల నల్లబెల్లాన్ని పట్టుకున్నట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు నాందేడ్ నుండి విశాఖపట్నం వెళ్లే రైలులో తనిఖీలు నిర్వహించగా ఈ నల్లబెల్లం పట్టుబడిందన్నారు. అలాగే 40,000 విలువ చేసే 200 కిలోల పటిక కూడా పట్టుబడిందన్నారు. వీటిని గుడుంబా తయారీకి వినియోగిస్తారని పేర్కొన్నారు. సీజ్ చేసిన బెల్లం, పటికను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నారాయణ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన బాధిత కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు. అత్యంత విధేయతతో, కర్తవ్య నిబద్ధతతో జర్నలిజం రంగంలో కొనసాగిన నారాయణ గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూయడం బాధాకరమని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తూ ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మొదటి ఏషియన్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో నిజామాబాద్ టైమ్ స్కూల్ విద్యార్థులు పలు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను నగరంలోని వినాయక్ నగర్లో గల ఆయన నివాసంలో కలిశారు. అనంతరం పతకాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలపాలని కోరారు. తైక్వాండో అంతర్జాతీయ మాస్టర్ హీరాలాల్ మాట్లాడుతూ బి నిహాల్ పీవీ వెయిట్ విభాగంలో పుంసే, క్యూరాగి విభాగంలో 2 స్వర్ణ పతకాలు, జి షైనిక్ చంద్ర సబ్ జూనియర్ పుంసే, క్యూరాగి విభాగంలో 2 బంగారు పతకాలు, వై ప్రణయ్ గౌడ్ అదే విభాగంలో 2 స్వర్ణాలు, బాలికల విభాగంలో పంకజ్ పాటిల్ 2 స్వర్ణ పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో మాస్టర్ సాకేత్, టైమ్ స్కూల్ కరెస్పాండెంట్ వినోద్ గౌడ్, ప్రిన్సిపల్ యామిని, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని అర్బన్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ సాయిరెడ్డి అధ్యక్షతన పీఆర్టీయూ తెలంగాణ గౌరవ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ను సౌత్ మండల విద్యాధికారి సాయిరెడ్డి, నిజామాబాద్ మండల విద్యాశాఖ సిఆర్పీలు, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్స్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సౌత్ మండల విద్యాధికారి సాయిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ విద్యాశాఖకు విశిష్ట సేవలు అందించారన్నారు. ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఇప్పటికీ నిరుపేద విద్యార్థులకు సేవలు చేస్తూ ఆదుకుంటున్నారని కొనియాడారు. మున్ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఏపీ నైజర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ బ్రాంచ్ నారాయణ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో బతుకమ్మ పండుగను జరుపుకున్నామని నిర్వాహకులు చెప్పారు. సాంస్కృతిక వారసత్వం మరియు స్త్రీ స్ఫూర్తిని సూచించే సాంప్రదాయ తెలంగాణ పండుగ బతుకమ్మ అని వివరించారు.
ఈ వేడుక తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రదర్శించిందన్నారు. ఈ బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులు, సిబ్బందితో పాటు మహిళా తల్లిదండ్రులలో ఐక్యత మరియు ఆనందాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. అంతకుముందు ఏజీఎం శివాజీ పటేల్ బతుకమ్మకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చందన, ఏడీ అకాడమిక్ డీన్ అరుణారాజ్, వైస్ ప్రిన్సిపల్స్ అక్షిత, తిరుమల తదితరులు పాల్గొన్నారు. మోస్ట్రా మండలం చింతకుంట నలంద విద్యా నిలయంలో శనివారం బతుకమ్మ దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలతో చిన్నారులు నృత్యాలు చేశారు. ఈ సంబరాల్లో భాగంగా మహిషాసుర రాక్షస దహనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో ఆహ్లాదంగా గడపడానికి ప్రతి పండుగను జరుపుతామని పేర్కొన్నారు. నవదుర్గా మాతల వేషధారణలో చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. చదువుతో పాటు పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఇలాంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదని పిసిసి అధ్యక్షులు ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.